ఇప్పటిదాకా నపుంసకుని గురించి మనం ధ్యానం చేసుకున్నాం, ఒక అధికారిని. ఏదో వాక్యం చదువుతున్నామంటే చదువుతున్నాము, లేకపోతే వింటున్నామంటే విన్నాము అన్నట్లుగా కాకుండా ఆలోచించేవారుగా ఉండాలి. మీరు ఇక్కడ వినినటువంటి వాక్యాన్ని చర్చి బయటికి వెళ్ళిన తర్వాత మీరు ఆలోచించుకుంటూ వెళితే దేవుడు మీకు ఒక మార్గాన్ని చూపిస్తాడు. ఏమి చెప్పాడు దైవజనుడు ఈ రోజున? దేవుడు చెప్పిన మాటలు చెప్పాడా, లేకపోతే ఆయన సొంత మాటలు చెప్పాడా? విమర్శను వదిలేసేయండి. ముందు దైవజనులలో పరిశుద్ధాత్మ దేవుడు పలికించిన మాటలు ఏ ఉన్నాయో అవి ఈ రోజున నాకేమైనా తగులుతున్నాయా, నన్ను గద్దిస్తున్నాయా, నన్ను పొడుస్తున్నాయా లేదా ఆలోచించాలి.